అండ్ శాస్త్రి గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? అలాంటిది ఉండదు ఆయనకి, అన్ని ఆయన ఫేవరెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని ఆయన ఫేవరెట్ సాంగ్స్ సార్. ఎక్కువ అంటే ఆయన మళ్ళీ అదే ఏ పాట రాసినా నా ఫేవరెట్ అయితేనే బయటకు వెళ్తాను. అది కరెక్టే. మళ్ళీ చాలా చాలా సాంగ్స్ లో చెలో రే చెలో జల్సా ఆ సాంగ్ ఎంత ఇష్టం అంటే నాకు ఆ సాంగ్ వచ్చినప్పుడు అంటే కొంచెం పార్టీలోనో తర్వాత ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఆ సాంగ్ చూడు 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 దీని అర్థం చూడు అసలు ఎంత డీప్ ఉంది, నాకు చాలా ఇష్టం. హై సాంగ్ అలాగే ఉంది, హై పిచ్. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్ ఏమో అంటే వీళ్ళందరినీ పిలిచి ప్రతిసారి చెప్పడం, అమ్మో ఇటు చిల్లరే చిల్లరే సాంగ్ స్టార్ట్ చేసేయడం అని మా ఫ్రెండ్స్ పారిపోయారు కూడా. అన్నిసార్లు చెప్పారు వాళ్ళకి, చాలా సార్లు. అప్పుడు ఆ టైంలో అయితే పార్టీ అంటే లాస్ట్ లో అమ్మో ఇటు 12 ఏంటంటే సాంగ్ పెడతాడని టెన్షన్ ఉండేది. యాక్చువల్ గా పార్టీ మూడ్ లో ఉండేటువంటి ట్యూన్ బీట్ అది. ఐ డోంట్ నో, నాకు అది ఆ టైంలో అది వినాలనిపించింది. మరి ఐ డోంట్ నో, అది ఆ పార్టీ బీట్ కూడా అంత పెప్పిగా అంటే ఉందంటే దాంట్లో చాలా ఫిలాసఫీ ఉంటది, కానీ ఆ పెప్పింగ్ ఉంటది డెఫినెట్ గా, హైలో ఉంటది, బాగుంటది. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఈ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా. నెక్స్ట్ 2 లైన్స్ కూడా అది బాగుంటది సార్, పాడండి సార్. ప్రతి లైన్ బాగుంటది, నాకైతే నా ఫేవరెట్. ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. ఎలా రాశారు సార్? మొత్తం మళ్ళీ అన్ని లేపి మొత్తం జీరో చేస్తారు. అంటే మీకు ఇందాక మనం ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు మీతో అన్నాను కదా సార్, ఇవన్నీ కూడా స్పిరిచువలిజం లో అన్నమాచార్యుల వారు బ్రహ్మం ఒకటే లాంటి కీర్తనలో నిండార రాజు నిద్రించు నిద్రయును ఒకటే, అండనే బంటు నిద్ర అదియును ఒకటే, అక్కడ రాజు నిద్రించే నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే అని అన్నమాచార్యుల వారు రాశారు. ఇక్కడ ఇలాంటి సినిమా పాటల్లో ఈయనేమో ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే అన్నారు, వీరులకి చోరులకి కంటతడి ఒక్కటే. మరి ఏ రకంగా ఇన్స్పైర్ అయ్యారా సార్? ఇది లేదు, ఇది ఆయన ఫీల్. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక నక్సల్ ఒక పోలీసు ఎక్కడ పోరాడుకుంటున్నారు, అడవిలోకి పోరాడుకుంటున్నారు. సో ఆటవిక న్యాయం అది ఏంటి, చంపనిదే బతకమని, బతికేందుకు చంపమని, తర్వాత సంహారం తప్పదని, సహవాసం స్వప్నమని. సో ఈ కాంట్రాస్ట్ నెక్స్ట్ లైన్ సార్, అప్పుడెప్పుడు ఆటవికం మరి ఇప్పుడు ఆధునికం, యుగ యుగాలుగా ఏ మృగాని కన్నా ఎక్కువ ఏం ఎదిగా. దాంట్లో ఎంత రెవల్యూషన్ స్ట్రైట్ క్వశ్చన్ సార్. యాక్చువల్ గా దీని తర్వాత ఈ 2 లైన్స్ ఉంటాయి సార్. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. లైన్ ఇది అసలు అంటే ఒకరోజు ఎన్కౌంటర్ జరిగింది, 10 మంది నక్సలైట్స్ పడిపోయారని కానీ, అయ్యో ఎంతమంది పోలీసులు చంపేశారు, నెక్స్ట్ డే పోలీసులు చనిపోయారని కానీ, వీళ్ళు చనిపోయారని. మనం సైడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఈ సైడ్ ఇటు నుంచి ఇటు రోజు రోజు మారుతున్నప్పుడు ఒక సైడ్ తీసుకున్నప్పుడు మనం ఏంటో మర్చిపోతుంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రాసింది సార్. నాకు అనిపించింది మొత్తం జనరల్ మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ రాశారని నాకు అనిపించింది. అంటే మేబీ కంటెంట్ ఆ సినిమాలో అదేమో గానీ పర్సనల్ గా అని కూడా నాకు అనిపించింది. మరి ఎంత రైట్ మీరే చెప్పారు సార్. అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ అది సిచ్యువేషన్ కి తగ్గినట్టు ఉంటుంది. మనం కూడా చిన్న చిన్న ప్రయోజనాల కోసం రాముడు అనే మర్చిపోయి రావణం లాగే ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ థింకింగ్ అండి. లాస్ట్ 2 లైన్లు, తారలనే తెంచగలం తలుచుకుంటే మనం, రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం. మళ్ళీ పాజిటివ్ వచ్చారు, మళ్ళీ దానికి పాజిటివ్ తీసుకొచ్చారంటే అక్కడికి వచ్చిన తర్వాత అలా ఆపేస్తే ఒక అన్ఫినిష్డ్ క్వశ్చన్ అవుతుంది. బట్ మనం ఏం చేయగలం, మనిషిగా ఆలోచిస్తే ఏం చేయగలం. మళ్ళీ ఈ రోజు సాంగ్ వింటా.